శ్రీ గురుభ్యో నమః. పాణినిం సూత్రకారం చ భాష్యకారం పతంజలిం వాక్యకారం వరరుచిం ప్రణతోస్మి మునిత్రయం. ఏనాక్షరం సమామ్నాయం అధిగమ్య మహేశ్వరాత్ కృత్స్నం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే నమః. ఏనాక్షర సమామ్నాయం అధిగమ్య మహేశ్వరాత్ కృత్స్నం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే నమః. మహేశ్వర సూత్రాలు, చతుర్దశ మహేశ్వర సూత్రాలను అవగాహన చేసుకుని వాటి నుంచి మనకు అద్భుతమైన అష్టాధ్యాయి వ్యాకరణ శాస్త్రాన్ని అందించినటువంటి పాణిని మహర్షికి నమస్కారం. దానికి మహాభాష్యం రచించినటువంటి పతంజలి మహర్షికి నమస్కారం. పాణిని సూత్రాలకు వివరణ వాక్యాలు అందించినటువంటి వరరుచి మహామునికి నమస్కారం. సంస్కృత వర్ణమాల, స్థానాలు, ఉచ్చారణ విధానం మూడో భాగంలో ప్రవేశిస్తున్నాం. మనకు సిద్ధాంత కౌముది భట్టోజీ దీక్షితుడు ఆయన అందించినటువంటి సిద్ధాంత కౌముదిలో ఒకసారి చూసినట్లయితే వరుసగా చతుర్దశ మహేశ్వర సూత్రాల్లో ఆ ఈ ఉన్ ఐ ఉన్ రుదక్ ఏ ఓం ఐ ఔచ్ ఇవి అచ్చులు చెప్పుకున్నాం ఇంతకుముందు. ఐ ఉండ్లో అకారం, ఐ ఔచులు చకారం. ఇందులో మూడో సూత్రం ఏ ఓం 4 ఐ ఔచ్ అంటే ఏ ఓ ఐ ఔ ఇవి మాత్రమే సంస్కృతంలో ఉన్నాయి స్వరాలు. ఆ ఈ ఊ రు వాటి దీర్ఘాలు, అలు కూడా. అలుకి దీర్ఘాన్ని ఎక్కువ పరిగణన తీసుకోరు. ఏ ఓ ఐ ఔ. అమ్ అహ అకారానికి అనుస్వారం పెట్టినట్లయితే అమ్, విసర్గ పెట్టినట్లయితే అహ. వీటిలో మనం పరిగణించవలసింది ఏంటంటే ఏ ఓ అనేవి తెలుగులో, సంస్కృతంలో లేవు, తెలుగులో మాత్రమే ఉన్నాయి. ఏ ఓ ఉదాహరణ ఎక్కడ, ఒకటి ఇవి తెలుగులో మాత్రమే ఉన్నాయి. అలాగే హల్లుల్లో చూసినట్లయితే రంపము, రంపము అలాంటి పదాలు కొన్ని ఉన్నాయి. అక్కడ శకట రేఫ వాడతాం. తెలుగులో బండీరా అంటాం. శకటం ఆకారంలో అక్షరం ఉంటుంది, శకట రేఫ. ఇప్పుడు దాని బదులు సాధురేఫ రాస్తున్నారు, హల్లుల్లో రకారం రాస్తున్నారు. కానీ అది శకట రేఫ తెలుగులో మాత్రమే ఉండేది, సంస్కృతంలో శకట రేఫ లేదు. అలాగే చ జ తాళవ్యాలు, ఇచువేశానాం తాలు అని చెప్పుకున్నాం కదా, తాళవ్యాలు. ఆ తాళవ్యాలు సంస్కృతంలో మాత్రమే ఉన్నాయి. కానీ చ దంత్యములు, సకారం చకారం జకారాన్ని దంత్యములుగా ఉపయోగించే విధానం తెలుగులో ఉంది. ఉదాహరణ చుక్క, చూపు, చాప, చాప, చుక్క, చూపు అవి. అలాగే జల్లెడ, జున్ను ఇవి దంత్యములు, దంతముల సహాయంతో పలుకుతాం. ఇవి తెలుగులో ప్రత్యేకతలు. ఇంకా సంస్కృతంలో సిద్ధాంత కౌముదిలో తుల్యాస్య ప్రయత్నం సవర్ణం అనే సూత్రంలో సంజ్ఞా ప్రకరణంలో 10వ సూత్రం తుల్యాస్య ప్రయత్నం సవర్ణం. అక్కడ ఏం చెప్పారంటే తాల్వాదిస్థానం ఆభ్యంతర ప్రయత్నశ్చ ఇత్యేతత్ ద్వయం యస్య ఏన తుల్యం తన్మిధ సవర్ణ సంజ్ఞ స్యాత్. కంఠ్యములు, తాళవ్యములు ఉన్నాయి కదా, వాటి స్థానాన్ని ఆభ్యంతర ఉచ్చారణలో ప్రయత్నాలు ఉంటాయి. ఆభ్యంతర ప్రయత్నం, బాహ్య ప్రయత్నం, వాటికి సవర్ణత్వం వచ్చినట్లయితే, సమానంగా ఉన్నట్లయితే వాటిని సవర్ణములు అంటారు. దానికి ఉదాహరణ
స్థానాలు చెప్పారు కదా. అకుహ విసర్జనీయానాం కంఠ, ఇచుయేషానాం తారు, ఋటురసాణం మూర్ధ, ఋతురసానాం దంతా, ఉపపద్మానీయానాం ఓష్ఠౌ, యమగణానాం నాసికాచ, ఏదైతో కంఠదాలు, ఓదౌతో కంఠోష్టం, వకారస్య దంతోష్టం, జిహ్వామూలీయస్య జిహ్వామూలం, నాసికానుస్వారస్య అని చెప్పారు. దీని తర్వాత ఏం చెప్పారు? ప్రత్యేకంగా కాదయోమవసాన స్పర్శా యరళవాంతస్థా శశసః ఊష్మాణ, కాదయోమవసాన స్పర్శా యరళవా అంతస్థా శశసః ఊష్మాణ. వీటిని ఎలా ఉచ్చరించాలి గమనించాలి. కాదయ మావసాన స్పర్శ, కకారం దగ్గర నుంచి మా వరకు, అంటే కవర్గ చవర్గ టవర్గ తవర్గ పవర్గ, ఈ 5 వర్గాలు 5 5 25 అక్షరాలు స్పర్శములు అంటారు. స్పర్శములు వాటికి సంజ్ఞ. యరళవాహ అంతస్థాహ, యరళవ అంతస్థములు నోటి లోపల భాగంలో ఉచ్చరించబడేవి. శశసహాహ ఊష్మాణ, ష ష సాహ. ఇక్కడ ఆ 4 అక్షరాలు ఉచ్చరించేటప్పుడు అరిచేతిని ముందు పెట్టుకోండి. ష ష స హ ఊది పలుకుతాం, గాలి వస్తుంది. వాటిని ఊష్మములు, ఊది పలికేవి అంటారు. శశసహాహ ఊష్మాణ. ఇప్పుడు మనకు మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో శాషాస శాషాస ఈ మూడిటి యొక్క ఉచ్చారణలో వైవిధ్యం కనిపించట్ల. అది తప్పు. 3 వేరువేరుగా ఉన్నాయి, ఉచ్చారణ వేరుగా ఉండాలి కదా. దానికి మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఆ విషయంలో సంస్కృత భాషలో కొన్ని వాక్యాలు ఉన్నాయి, చూద్దాం. విశేషం ఏంటంటే పంచమహాకావ్యాలు అంటారు సంస్కృతంలో. రఘువంశ మహాకావ్యం, కుమార సంభవ మహాకావ్యము, ఈ 2 కాళిదాస మహాకవి రచించారు. శిశుపాల వధం మాఘుడు అనే మహాకవి రచించాడు. కిరాతార్జునీయం భారవి అనే మహాకవి రాశాడు. నైషధం చాలా కష్టమైంది, విద్వదౌషధం అంటారు. పండితులకు కూడా చాలా కష్టమైంది. నైషధం విద్వదౌషధం, నైషధ మహాకావ్యం అంటే దమయంతి నరమహారాజుల యొక్క కథ. నైషధం నిషధరాజు కథ, అది పంచమ మహాకావ్యం. దీన్ని రచించిన మహాకవి శ్రీహర్ష. శ్రీహర్షుడు అద్భుతమైన పాండిత్యం కలిగినవాడు, అద్భుతమైన కవితాధార కలిగినవాడు. ఆయన పాండిత్యం ఉత్కర్ష భరించలేక, ఇంత మహాపాండిత్యం, ఇంత విద్వత్తు ఎవరు భరించగలరు, ఎవరు వినగలరు, ఎవరు ఆదరించగలరు తన్ని అని ఆయన మేనమామ రోజు అతనికి మినుప కుడుములు, ఆవిరి కుడుములు పూర్వం ఉండేవి, ఆవిరి కుడుములు మినుప పదార్థాలు పెట్టేవట. దానివల్ల కొంత అతనికి తగ్గుతుంది, ఆ పాండిత్యం మేధాశక్తి తగ్గుతుందనే ఉద్దేశంతో ఆయన ప్రయత్నం చేశారు. కొన్నాళ్ళు అయిన తర్వాత ఏం చేస్తున్నావురా నాయన అంటే ఆయన అన్నాడు, అప్పటికి కొంచెం తగ్గిందేమో. అప్పటికి ఆయన అన్నట్ట, హే మాతుల అశేష శేముషి మూష మాషమస్నామి మాతు సాంప్రతం అన్నట్ట. మాతుల అంటే మేనమామ. హే మాతుల, ఓ మామ, అశేష శేముషి మూష మాషమస్నామి సాంప్రతం. సాంప్రతం అంటే ఇప్పుడు. సాంప్రతం ఇప్పుడు నేను మినుములు తింటున్నాను, మినప పదార్థాలు తింటున్నాను. ఎటువంటివి అవి? అశేష శేముషి మూష మాషమస్నామి సాంప్రతం. ఇక్కడ ఉచ్చారణ చూడండి, ఉచ్చారణ కోసం చెప్పాను ఈ వాక్యం. అశేష శ అశేష శేముషి మూష మాష మాషం అస్నామి సాంప్రతం. వరుసగా శాషాస వచ్చాయి ఇక్కడ. అశేష శాష, శేముషి మూష ష, అక్కడ ఒక శాష, మాషం ష, అస్నామి శా ఉంది, సాంప్రతం ఇప్పుడు సాంప్రతం సా ఉంది. శాషాస ఉచ్చారణ వైవిధ్యం కనిపిస్తుంది కదా, ఇది గమనించాలి. అశేష శేముషి మూష మాషం అస్నామి మాతుల, అశేష శేముషి మూష
మాషమశ్నామి సాంప్రతం. ఇది గుర్తుపెట్టుకుంటే శషసల ఉచ్చారణ మనకు స్పష్టంగా తెలుస్తుంది. మళ్ళీ ఒకసారి వినండి. అశేష శేముషి మూష మాష 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 అంటే మిరుగులు. అశేష అనంతమైనటువంటి, శేముషి కీర్తిని, మోష అపహరించేటటువంటి, మాషం మినుములను, అశ్నామి సాంప్రతం అశ్నామి తింటున్నాను, సాంప్రతం ఇప్పుడు. ఇంకా ఇంకొక ఉదాహరణ చూద్దాం. ప్రత్యేకంగా మనం ఒక వాక్యం చూసినట్లయితే, సన్మానం కృతం సా ఉంది అక్కడ. అశేషేణ మహాత్మనః సన్మానం సర్వం, సన్మానం తు కృతం సర్వం విశేషేణ మహాత్మనః. ఇది వాక్యం. సన్మానం తు కృతం సర్వం విశేషేణ మహాత్మనః. షష్ఠసల ఉచ్చారణ కోసం చెప్పాను ఈ వాక్యం. సన్మానం తు కృతం సర్వం విశేషేణ మహాత్మనః. మహాత్మనః మహాత్ముడైనటువంటి ఆ మహానుభావుడు ఒక ఆయనకు సన్మానం చేశారు. ఆ వాక్యం చెప్పారు. సన్మానం తు విశేషేణ, సన్మానం తు కృతం సర్వం, సన్మానం తు కృతం సర్వం విశేషేణ మహాత్మనః. అనుష్ఠుప్ ఛందస్సు. సన్మానం సర్వం అంతా కూడా కృతం చేయబడింది. ఎవరికి? మహాత్మనః మహాత్ముడికి. ఏ విధంగా? విశేషేణ విశేషమైన సన్మానం పూర్తిగా చేశాం. స సన్మానం, విశేషేణ శాష, సర్వం సా ఉంది. శాష వైవిధ్యం నిర్మించింది కదా. సన్మానం తు కృతం సర్వం విశేషేణ మహాత్మనః. ఇలాంటి వాక్యాలు గుర్తుపెట్టుకుంటే ఎలా ఉచ్చరించాలి శేషస్వర వైవిధ్యం తెలుస్తుంది.